అనంతపురం జిల్లా అంటే కరువు కాటకాలే కాదు, సిరుల పంటలు పండించే రైతులు ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రైతు రాణించగలుగుతాడని నిరూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకొని అధిక దిగుబడులను సాధిస్తున్నారు. కొలంబో కంది సాగుతో సిరులు కురిపిస్తున్నాడు వజ్రకొర్రూరి మండలానికి చెందిన రైతు పరమేశ్వర్ రెడ్డి. ఆ వివరాలు మీకోసం. రైతుకు సాగు ఖర్చులు తగ్గాలి, పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలి. అందుకోసం రైతు కష్టాల సాగు కాదు, ఆదాయాన్ని అందించే పంటలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పక్క రైతును చూసి ఏదో పంట వేశామా, దానికి డిమాండ్ ఉన్నా లేకపోయినా మార్కెట్లో అమ్మామా, ఏదో కొంత ఆదాయాన్ని పొందామా అన్నది కాదు. వేసే పంట రైతును ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేయించేలా చూడాలి. అప్పుడే రైతు సాగులో కష్ట సమయంలో కూడా రాణించగలుగుతాడు. అదే చేసి చూపిస్తున్నాడు అనంతపురం జిల్లా రైతు పరమేశ్వర్ రెడ్డి. ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకుని సిరుల పంట పండిస్తున్నాడు. అనంతపురం జిల్లా వజ్రకొర్రూరు మండలం రాగులపాడు గ్రామ రైతు పరమేశ్వర్ రెడ్డి. ఈ రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో కంది సాగు చేపట్టాడు. అందులోనూ అందరూ వేసే రకాలు కాదు, కొలంబో కందిని పండిస్తున్నాడు. వనపర్తి నుంచి సీడ్ను సేకరించాడు పరమేశ్వర్. ఎకరాకు 2 కేజీల విత్తనాన్ని నాటాడు. అంటే 4 ఎకరాలకు 8 కేజీల విత్తనాన్ని ఉపయోగించారు. కూలీల ఖర్చు, విత్తనాలు, ఎరువుల ఖర్చులన్నీ కలుపుకొని 4 ఎకరాలకు 40,000 రూపాయల వరకు పెట్టుబడిని పెట్టాడు. విత్తనం ఖర్చు కాస్త ఎక్కువగా ఉన్నా ఇది అన్ని రకాల కంది కన్నా బాగుందని, తెగుళ్ల సమస్య లేదంటున్నాడు ఈ రైతు. 4 ఎకరాలు కంది ఎత్తుకున్నాను. మేము ఆ సీడ్ వచ్చేసి తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో వనపర్తి అనే విలేజ్లో రామలింగారెడ్డి అనే రైతు దగ్గర నుంచి తీసుకున్నాము. అది ఎకరాకు వచ్చేసి 2 కేజీలు విత్తనం పట్టింది. నాటించినాము. మేము చెట్టుకి మధ్యలో వచ్చేసి ఒక అడుగు డిస్టెన్స్లో నాటినాము. వెడల్పు వచ్చేసి 6 అడుగులు నాటాము. మాకు పంట బాగా వచ్చింది. ఈ పంట పేరు వచ్చేసి కొలంబియా కంది రకం ఇది. ఇప్పుడు మేము ఈ విత్తనం అంతా సీడ్ తయారు చేసి గ్రేడింగ్ చేసి మంచిగా విత్తనం తయారు చేసి రైతులకి అందుబాటులో పెట్టి రైతులకి ఉపయోగపడేటట్టుగా తక్కువ రేటుతో మేమైతే కేజీ వచ్చేసి అక్కడ వనపర్తిలో 2,000 రూపాయలు కిలో వచ్చింది మాకు. ఇక్కడైతే మేము 300 రూపాయలకే కిలో వచ్చి రైతులకి అందుబాటులో పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఎకరాకు వచ్చేసి 10 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్పిన మాకు బాగా నమ్మకం ఉంది. మేము వచ్చేసి ఈ పంటకు పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టలేదు. మేము ఎరువులు అయితే ఏమి ఇత్తలేదు. 4 రౌండ్లు మేము పిచికారీ చేసినాము. పురుగు కూడా తక్కువైన. ఇది వర్షాధారానికి కూడా వేసుకోవచ్చు. కాకపోతే వర్షాలు మనకు సక్రమంగా వస్తే ఖచ్చితంగా అవుతాయి. లేదంటే నీరావరిగా మనకి కంపల్సరీగా నమ్మకంగా అవుతుంది ఈ పంట. అన్ని పంటల కన్నా ఇప్పుడు మామూలు అన్ని రకాల కందులు వేసుకున్నారు రైతులు. వాళ్ళు అన్నీ పూత రాలిపోయేది, పింజి రాలిపోయేది ఇవన్నీ ఉన్నాయి. కానీ దీనికి తెగులు అయితే రాదు. చాలా బాగుంది. రైతులకి అన్ని రకాల ఇప్పుడు మిర్చి రైతుకి కానీ వాళ్ళ పెట్టుబడి దగ్గరకు వాళ్ళది, ఇది పెట్టుబడి లేకోకుండా వాళ్ళకన్నా ఎక్కువ దిగుబడి వచ్చి రైతులకి ఆదుకుంటుందని చెప్పని రైతులు రుణవిముక్తులు చేస్తారనే నమ్మకం మాకు కలిగింది. కాబట్టి మేము మా తోటి రైతులను కూడా అదే విధంగా ఈ బాటలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తామని చెప్పని ఇప్పుడు పత్రికా మూలకంగా మేము ప్రకటన చేస్తున్నాం. ప్రస్తుతం పంట దిగుబడి బాగుంది. ఎకరాకు ఎంత లేదన్నా 10 క్వింటాళ్లకు పైనే దిగుబడి వస్తుందని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మార్కెట్లో క్వింటా కొలంబో కంది ధర 6,000 రూపాయలు పలుకుతోంది. అయినా మార్కెట్లో పంటను విక్రయించకుండా రైతులకు అమ్ముతానని చెప్తున్నాడు ఈ రైతు. అందుకోసం పంటను విత్తనాలుగా మార్చి విత్తన శుద్ధి చేసి గ్రైండింగ్ చేసి కేజీ 300 రూపాయలకు అమ్మకాలు చేస్తానంటున్నాడు. 4 ఎకరాలు నాటినాము. 4 ఎకరాలకు గాను మాకు 16,000 పిచికారీ మందులు ఖర్చు అయినాయి. సీడ్ వచ్చేసి 2,500 రూపాయల వరకు సీడ్ రేట్ అయింది మాకు. ఇక్కడ లోకల్గా తీసుకున్నాము మా తెలిసిన వ్యక్తితోనూ. ఇప్పుడు పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. కాబట్టి మాకు గవర్నమెంట్ రేటు 6,000 రూపాయలు పోయినా కానీ మాకు ఒక 2 లక్షల రూపాయల పంట వస్తుంది. లేదా మేము సీడ్కి అమ్ముకున్నా కానీ మాకు అధిక దిగుబడి వచ్చి మేము రుణ విముక్తులు అవుతామని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాము. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి లభిస్తుండటంతో రైతు ఆనందానికి అవధులు లేవు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. కట్టింగ్ చేసిన తర్వాత రెండో పంట దిగుబడి కూడా అదే విధంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు నూతన సంవత్సర కానుకగా 13 కొత్త వంగడాలను రూపొందించారు. వచ్చే ఖరీఫ్ నుంచి వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నూతన వంగడాలు చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా వరి, చెరకు, మినుము, వేరుశెనగ, రాగి, జొన్న రకాలు ఉన్నాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నదాతలకు నూతన సంవత్సర కానుకగా 13 కొత్త వంగడాలను రూపొందించారు. ఇందులో ఏపీ రాష్ట్ర రైతులకు అనుకూలమైనవి 9 రకాలు, దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఉపయోగపడేవి 4 రకాలున్నాయి. వచ్చే ఖరీఫ్ నుంచి సాగు చేసుకునేందుకు వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. చీడపీడలను తట్టుకోవడంతో పాటు రైతులకు అధిక దిగుబడి ఇస్తాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాష్ట్రానికి సిఫారసు చేసిన వాటిలో వరి, చెరకు, మినుము, వేరుశెనగ, రాగి, జొన్న రకాలున్నాయి. సుదీర్ఘంగా ఈ వంగడాలను అభివృద్ధి చేసి అధిక దిగుబడి వచ్చేందుకు రాష్ట్రంలోని వివిధ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు కృషి చేశారు. జాతీయ స్థాయిలో సాగు చేసేందుకు సిఫారసు చేసిన వాటిల్లో వరి, వేరుశెనగ, చెరకులో 2 రకాలున్నాయి. రాష్ట్రంలో రైతాంగంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల రైతులకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్రానికి సిఫారసు చేసిన వరి వంగడాల్లో బాపట్ల మసూరి రకం బీపీటీ 2295 అత్యధిక దిగుబడిని ఇచ్చే వంగడం. 150 నుంచి 155 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది. పాండురంగ రకం ఎంసీఎం 100 140 నుంచి 145 రోజుల వ్యవధిలో పండుతుంది. అగ్గి తెగులు, ఆకుపచ్చ, పొట్టకుళ్ళు, కాండం తొలుచు పురుగును తట్టుకునే రకం ఇది. ఈ రెండూ కూడా పొట్టిగింజ రకాలే. భోజనానికి అనువైన రకం. జొన్నలో నంద్యాల పచ్చజొన్న ఎన్జే 2446ను రూపొందించారు. ఇది 125 రోజుల పంట. ఖరీఫ్, రబీలలో సాగు చేసుకోవచ్చు. వర్షాభావాన్ని తట్టుకోగలదు. కాండం తొలిచే పురుగును తట్టుకోగలదు. ఇక నంద్యాల తెల్లజొన్న రకం ఎన్జే 2647 100 రోజుల పంట. ఇది ఏ కాలంలోనైనా పండించవచ్చు. పశువులకు మంచి మేత కూడా. రాగిలో ఏయు 3077 రత్నగిరి రకాల సంకరంతో 125 రోజుల్లో పండే తిరుమల రకం పీపీఆర్ 1012ని అభివృద్ధి చేశారు. ఖరీఫ్, రబీ, వేసవిలో పండించవచ్చు. పైరు ఏపుగా పెరుగుతుంది. కంకి పెద్దదిగా ఉండి అధిక దిగుబడిని ఇస్తుంది. కాల్షియం ఎక్కువ. మినుములో ఎల్బీజీ 685, పియు 31 రకాల సంగమంతో ఘంటసాల మినుము రకాన్ని రూపొందించారు. 75 రోజుల్లో చేతికి వచ్చే ఈ రకాన్ని 3 కాలాల్లోనూ సాగు చేయొచ్చు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మాగాణిలోనూ సాగు చేయొచ్చు. చెరకులో కోయంబత్తూర్ ఏ 92081, బీసీ వంగడాల కలయికతో రూపొందించిన రంగా 2009 వి 127 రకం 10 నెలల్లో కొట్టుడుకు వస్తుంది. డిసెంబర్, జనవరి నెలల్లో నాటితే మంచిది. కనీసం మద్దతు ధరకు నిబంధనగా పెట్టిన పంచదార దిగుబడి శాతం 13.9 నుంచి 14.9 వరకు వస్తుంది. చవుడు భూముల్లోనూ సాగు చేయొచ్చు. స్వర్ణముఖి రకమైతే 19 నుంచి 20% మధ్య పంచదార దిగుబడి వస్తుంది. నాణ్యమైన బెల్లం తయారీతో పాటు యంత్రాలతో కోత అనువైంది. పరిమితమైన నీటి వనరులతో కూడా పండించవచ్చు. వరిలో వరం, క్షీర అనే 2 రకాల వంగడాల్ని మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎండు తెగులు సహా వివిధ రకాల చీడపీడల్ని తట్టుకునే రకాలు ఇవి. గరిష్టంగా 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. వేరుశెనగలో అభివృద్ధి చేసిన నిత్యహరిత, కదిరి, చిత్రావతి రకాలు గరిష్టంగా 120 రోజుల్లో దిగుబడిని ఇస్తాయి. వైరల్ తెగుళ్లను కూడా తట్టుకుంటాయి. నూతనంగా అభివృద్ధి పరిచిన వంగడాలు ఆయా ప్రాంతాల్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రాల్లో లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు మార్క్ఫెడ్ సంస్థ రైతులకు అమ్ముతుంది. ఒకే పంట వేయడం, ఖరీదైన విత్తనాలు ఏటా 1కి 2-3 సార్లు కొనడం, రసాయనిక ఎరువులు, పురుగు మందుల కోసం ఎంత వడ్డీకైనా సరే అప్పులు తీసుకురావడం, చివరికి అప్పులే మిగలడం, ఆత్మహత్యల పాలవడం. ఇదంతా ఆధునిక సేద్యపు ఎడారిలో ఏకాకైపోతున్న
తెలుగు బడుగు రైతుల దుస్థితి. ఇవే కాదు, మరోవైపు భూతాపం, వాతావరణ మార్పులు, నీటి కొరత రైతుకు సవాళ్లుగా మారాయి. ఈ పరిస్థితుల నుంచి రైతు బయటపడాలంటే ముందున్న ఒకే ఒక్క మార్గం చిరుధాన్యపు సాగు. ఆహార భద్రత, పర్యావరణ భద్రత, జీవన భద్రతలను ఇచ్చే ఈ చిరుధాన్యాల సాగు విశిష్టతను తెలుసుకుందాం ఇవాల్టి మీ నేలతల్లి కార్యక్రమంలో. భారతదేశంలో హరిత విప్లవం ఆహార భద్రతకు బాటలు పరిచింది. అది సాగురంగం గతిని మార్చింది. మేలైన విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులు, మెరుగైన సాగునీటి వనరులు, యాంత్రీకరణతో కూడిన హరిత విప్లవం వల్ల ఆహారం, వాణిజ్య పంటల అధికోత్పత్తికి మార్గం సుగమమైంది. విప్లవాత్మక సాగు విధానాలకు రైతులు అలవాటు పడ్డారు. నీటి సౌకర్యాలు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, కృత్రిమ ఎరువులు ఉపయోగించుకుని మంచి ఫలసాయం సాధించారు. ఇవన్నీ నాణానికి ఓవైపు మాత్రమే. మరోవైపు ఇదే సమయంలో పర్యావరణం, పౌష్టికాహార సమస్యలు తలెత్తాయి. పంటల సాగు సరళి మారిపోయింది. సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి. చిరుధాన్యాలకు ఆదరణ మందగించింది. రైతులు ఆహార, వాణిజ్య పంటల వైపు పరుగుతీశారు. తృణధాన్యాల సాగును విస్మరించారు. పంతొమ్మిది 1960 నుంచి నేటి వరకు చిరుధాన్యాల సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయింది. కాలుష్య, రసాయనపూరిత ఆహార పంటల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో మళ్లీ ఇన్నేళ్లకు ప్రజల చూపు చిరుధాన్యాల వైపు మళ్లింది. ఈ మధ్యకాలంలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమయ్యే విధానాలపై అవగాహన విస్తరిస్తోంది. ఆ పంటలకు గిరాకీ పెరుగుతోంది. అయినా వాటిని కొనాలంటే రైతుల వద్ద, దుకాణాల్లో ఆ ఉత్పత్తులు దొరకటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు తక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. చిరుధాన్య పంటలు ప్రకృతి ప్రసాదిత వరాలు. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి వీటిని సాగు చేసేవారు. 6వ దశకం వరకు చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. ప్రతి రైతు ఏదో ఒక చిరుధాన్యం పండించేవారు. కుటుంబ సమేతంగా ఆ పంట వంటలే తినేవారు. పశువుల వ్యర్థాలే ఎరువులు. అందువల్ల ఖర్చులు ఎక్కువగా అయ్యేవి కాదు. విత్తనాలు దాచుకుని పంట వేసేవారు. పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు. హరిత విప్లవం కారణంగా తర్వాత క్రమంగా వీటి సాగు, ఆహార వినియోగం తగ్గింది. ప్రభుత్వాల విధానాలు, చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేశాయి. రుణ సౌకర్యం, బీమా సదుపాయం లేనందువల్ల అవి ప్రాధాన్యం కోల్పోయాయి. కాలక్రమంలో కనీస దిగుబడులు రాకపోవటం, దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవటం సాగుదారులను మరింతగా నిరాశపరిచింది. అంతేకాకుండా చిరుధాన్యాలను విసిరి, దంచి, పొట్టుతీసి వంటకు అనువుగా చేయటం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కర్షకుల్లో వీటి సాగు పట్ల ఆసక్తి తగ్గిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి, గోధుమలకు మద్దతు ధరలు ప్రకటించి ప్రజా పంపిణీ వ్యవస్థలో తక్కువ ధరలకే వాటిని సరఫరా చేయటము, పోషక విలువలు అధికంగా ఉన్న ఈ చిరుధాన్యాల సాగు తగ్గటానికి పరోక్షంగా కారణమైంది. జొన్న, రాగి, సజ్జలు మినహాయిస్తే మిగతా చిరుధాన్యాలైన కొర్రలు, వరిగలు, ఊదలు, సామలు తదితర పంటలకు కనీస మద్దతు ధరల జాబితాలో చోటు లేకపోవటం, పెట్టుబడిదారీ రాయితీలు కల్పించకపోవటం రైతులకు శాపమైంది. పంతొమ్మిది 1966లో 3.66 కోట్ల హెక్టార్లలో సాగైన చిరుధాన్యాల పంటలు 2016 నాటికి 1.45 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. జొన్నలు, రాగులు, సజ్జల కంటే కొర్రలు, సామలు, వరిగలు, ఊదలు వంటి వాటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో వరి 1.5 హెక్టార్లు, గోధుమలు 1,70,00,000 హెక్టార్లకు పెరిగింది. చిరుధాన్యాల విస్తీర్ణాన్ని వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు ఆక్రమించిన తృణధాన్యాల సాగు వినియోగంలో ఇప్పటికీ మన దేశానిదే ప్రథమ స్థానం.
పాలిష్ పట్టిన బియ్యం, శుద్ధి చేసిన గోధుమ వంటకాలు రోగాలకు కారణమవుతున్నాయన్నది పరిశోధనల సారాంశం. చిరుధాన్యాల ఆహారం ఈ సమస్యను తప్పిస్తోంది. చక్కెర వ్యాధి అవకాశాన్ని తగ్గిస్తుంది. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇటీవల కాలంలో చిరుధాన్యాల గొప్పతనాన్ని అంతా గుర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము 2014 నుంచి జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. చిరుధాన్యాల విప్లవం కోసం మిల్లెట్ మిషన్ను ప్రారంభించింది. 2018ని జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా అనుసరించింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలు, తుఫాన్లు, ఇలా ఖరీఫ్, రబీ సీజన్లో ఏదో ఒక పంట కాలం కరువు బారిన పడుతోంది. పంట నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరువుకు సరైన విరుగుడుగా నిలుస్తాయి ఈ చిరుధాన్యాలు. తక్కువ నీరు, వనరులతో స్వల్ప కాలంలో పండే చిరుధాన్యాల సాగును అందరూ ప్రోత్సహించాలి. భవిష్యత్తు సాగు ఆశా కిరణాలు ఈ చిన్న పంటలే. రైతుల ఆదాయం పెరగాలన్నా, పోషకాహారం, పశుగ్రాసం భద్రత నెలకొల్పాలన్నా, అటు ప్రజలకు ఆరోగ్య భద్రత ఇవ్వాలన్నా చిరుధాన్యాల సాగు విస్తారంగా జరగాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో 14 కోట్ల హెక్టార్లలో 3/4 సాగుకు వర్షాలే ఆధారం. గత 10 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు అధికమయ్యాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏదో ఒక పంటకాలం కరువు బారిన పడుతోంది. వర్షాల మధ్య విరామం పెరిగింది. పైరు నిలదొక్కునే వీలు కలగటం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల వల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. 34% భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలు లేక, ప్రాజెక్టులకు నీరు అందక భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి సమస్య తీవ్రమై అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. పంటల ఎదుగుదల, దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం పడి ఆశించిన ఫలసాయం పొందటం కష్టమవుతోంది. వాతావరణ సవాళ్ల కారణంగా రకరకాల తెగుళ్లు, చీడపీడలు విజృంభిస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయటం, పంట తీయటం కష్టమవుతోంది. ఈ సాగు విపత్తులకు సరైన ప్రత్యామ్నాయ మార్గం చిరుధాన్యాలే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని 56% వర్షాధార మెట్ట ప్రాంతాలకు వెలుగు రేఖలు. రెండు గట్టివానలతో పండే పంటలు చిరుధాన్యాలు. క్షామ పరిస్థితులు ఎదుర్కొనే మెట్ట ప్రాంతాల్లో సరైన తరుణోపాయ పంటలు ఇవే. చౌడు, ఇసుక, బంజరు, నిస్సార నేలల్లోనైనా 300 నుంచి 500 మిల్లీలీటర్ల కనీస వర్షపాతంతో సాగు చేసుకుని దిగుబడులు పొందే శక్తి వీటికి మాత్రమే ఉంది. రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం అస్సలే లేదు. తెగుళ్లు పంటను తినేస్తాయన్న బెంగ పెద్దగా ఉండదు. వర్షం కురవక పంట పండకపోయినా నష్టపోయేది 3-4 వేల రూపాయలే. వేరుశెనగ, మొక్కజొన్న, పెసర, మినుము మాదిరిగా 10 నుంచి 20 వేలు నష్టపోయే అవకాశాలు లేవు. ఒక్క అరికెలు మినహా మిగతా పంటల కాల వ్యవధి 75 నుంచి 110 రోజుల లోపే. కాబట్టి కూలీల అవసరమూ తక్కువే. ఈ పాత పంటల సాగుతో నేల సైతం సారవంతమవుతుంది. జొన్నలు, సజ్జలు తదితర పంటల చొప్ప, దండ్లు 50% పశువుల మేతగా అవసరం తీరుస్తాయి. సాగునీరు, విద్యుత్ సరఫరా, కరువు నివారణ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అగత్యం ఉండదు. గాలి, నీరు కలుషితం కావు. పశువుల వ్యర్థం, వర్మీ కంపోస్ట్, జీవామృతం వంటి సహజ ఎరువుల వినియోగం వల్ల జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యపడుతుంది. భూతాపం, వాతావరణ మార్పులు, నీటి కొరత ప్రపంచానికి సవాళ్లుగా మారాయి. ఏటికేడు ఎండలు పెరగడంతో పాటు తాగు, సాగునీటి లభ్యత తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగితే వరి, గోధుమ పంటల దిగుబడి పడిపోవటమే కాకుండా వాటి ఉనికే ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అధిక నీరు అవసరమయ్యే వరి పర్యావరణంలో మీథేన్ వాయువు పెంచే పంట. కేజీ ధాన్యం పండించడానికి 5,000 లీటర్ల నీరు కావాలి.
అదే ఒక్క చిరుధాన్యం పంట పండించడానికి 600 లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. అందుకే నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, గోధుమ, చెరుకు పంటల సాగును నెమ్మదిగా తగ్గింపజేయాలి. వీటికి బదులు అతి తక్కువ నీటి వనరులతో స్వల్పకాలంలో ఉండే చిరుధాన్యాలను ప్రోత్సహించాలి. భవిష్యత్తు సాగు ఆశాకిరణాలు ఈ చిన్న పంటలే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాలపై దృష్టి పెట్టి సాగు విస్తీర్ణం రెట్టింపు చేసేందుకు బహుళ రూపాల్లో ప్రోత్సాహకాలు అందించాలి. అందుకోసం వివిధ సంస్థలు, నిపుణుల సూచనలు అమలు చేయాలి. ప్రతి రైతుకు మేలైన, అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు అందించాలి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రకాలపై అవగాహన కల్పించి చిరు సంచుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి. వాతావరణ మండలం, క్లస్టర్ ఆధారిత ప్రణాళికల ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలి. మెట్ట ప్రాంతాల్లో 1-2 తడులు అందించడం కోసం నీటి సౌకర్యాలు చెక్ డ్యాంలు నిర్మించాలి. ప్రతి రైతు సొంతంగా లేదా సంఘాలుగా ఏర్పడి ప్రాసెసింగ్ చేసుకునే యంత్రాలు అందుబాటులోకి తేవాలి. చిరుధాన్యాల ఉపయోగం, ప్రయోజనాలపై గ్రామీణ పంటల నుంచి నగరవాసుల వరకు అందరికీ అవగాహన పెంచాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలను విధిగా పంపిణీ చేయాలి. ఈ విషయంలో కర్ణాటకను ఆదర్శంగా తీసుకోవాలి. ఐసిడిఎస్, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, వసతి గృహాల్లో చిరుధాన్య పంటల వంటకాలు, ఆహారం తప్పనిసరిగా అందించాలి. అలాగే రాగి, జొన్న, సజ్జలకు మాదిరిగా అన్ని రకాల చిరుధాన్యాలకు మద్దతు ధరలు కల్పించాలి. ఇవన్నీ జరిగినప్పుడు చిరుధాన్యాల సాగు పునర్వైభవం సంతరించుకుంటుంది. సంప్రదాయ పంటలు కరువు పరిస్థితులను అధిగమించి దిగుబడులిస్తాయి. కాబట్టి రైతులు ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితులు ఏర్పడవు. తక్కువ ఖర్చుతో పంటలను సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కష్టాల సాగుకు చెక్ పెట్టి చిరుధాన్యాల సేద్యానికి జై కొడతారని ఆశిద్దాం.